నవంబర్ 1న సహకార అర్బన్ బ్యాంక్ కరీంనగర్కు జరుగు ఎన్నికలలో మా ప్యానెల్ను గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మీడియా మిత్రులకు మొదలు నమస్కారాలు పెట్టుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత పాలకులు అనేక అక్రమాలు చేశారు. అది ఇంతకుముందే మీడియా ద్వారా తెలియజేశాను. ఇన్ని అక్రమాలంటే బ్యాంకును అమ్ముకుందాం అనేదాకా తీసుకెళ్లారు. దానిని నేను అడ్డుకట్ట వేసి మా కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న సహకారంతో మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో నేను చైర్మన్ గా నియమించబడ్డాను. నేను చైర్మన్ గా నియమించబడ్డప్పటి నుండి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడ్డాను. కానీ కొన్ని దుష్ట శక్తులు కోర్టులో కేసేసి అన్నింటినీ పట్టుకున్నాయి. ముఖ్యంగా చెప్తే కోర్టు కేసులో ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల 2 బ్రాంచ్లు నాకు రాకుండా పోయాయి. ఎందుకు పోయాయంటే ఆర్బీఐ వాళ్ళు ఏదో గొడవ ఉన్నది, మనం ఇవ్వద్దని చెప్పి పక్కకు పెట్టారు. ఉన్నప్పటికీ నేను గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను. అలాగే ప్రమాద బీమా ప్రతి సభ్యునికి 2 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేశాను. అలాగే డిపాజిట్లపై ఇంట్రెస్ట్ పెంచాను. గోల్డ్ లోన్ల పైన ఇంట్రెస్ట్ తగ్గించాను. ఇంతకుముందు ఉన్న పాలకవర్గం 2 లక్షల నుంచి 3 లక్షలు లోన్ ఇస్తే నేను 2 లక్షల నుంచి 30 లక్షల లోన్ ఇచ్చాను. ఎందుకంటే గత పాలకవర్గంలో చైర్మన్ గారు చెప్తారు, నేను 80 కోట్లు తీసుకొచ్చినా. 80 కోట్లు తీసుకొచ్చినా కరెక్టే, కానీ నువ్వు ఇచ్చిన లోన్లు ఎంత? 20 లక్షలు, 20 కోట్లు, 30 కోట్లు, 60 కోట్లు బ్యాంకులో పెట్టుకున్నావు. బ్యాంకులో పెట్టుకుని బ్యాంక్ ఏం లాభం అని అడుగుతున్నా. మనం ఇప్పుడు చెప్తున్నాడు 80 కోట్లు తీసుకొచ్చినా, 20 కోట్ల 80 కోట్లు తీసుకొచ్చినా, నువ్వు తీసుకురాలి 80 కోట్లు. బ్యాంకు మీద నమ్మకంతో అందులో వేశారు. ఆ నమ్మకాన్ని నువ్వు అమ్మి చేశావు. నీకున్న టర్మ్ లో 10 సంవత్సరాల్లో బ్యాంకు ఎలా దివాళీసావో తెలుసు. ముఖ్యంగా ఓటర్ లిస్టు గురించి మీ అందరు తెలిసిన విషయమే. ఒక సభ్యుడు కంప్లైంట్ చేయడం మీద దాన్ని ఎంక్వైరీ చేసి 9,000 ఓట్లు తీశారు. గత 2017 ఎన్నికలు ఎందుకు ఆగిపోయినాయి? ఈ పాలకవర్గం చేసిన తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఇంట్లో 125 ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒక సభ్యుడు కోర్టుకు పోవడం వల్లనే 2017లో ఎలక్షన్ ఆగినాయి. ఎలక్షన్ అయిన తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు దాని మీద ఇంటింటి సర్వే చేసి 9,000 ఓట్లు తీశారు. అంటే ఆ 9,000 ఓట్లు చేర్చింది నీవు కాదని అడుగుతున్నాను. గతంలో సర్వసభ సమావేశం కళాభారతిలో నిర్వహించాడు. అందులో 250-300 కెపాసిటీ ఉంటే 1,780 మంది హాజరైనట్టు సృష్టించి తప్పుడు లెక్కలు రాసి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఏంటంటే అర్బన్ బ్యాంక్ పరిధి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లా మొత్తం చేసిన ఘనత గత పాలకులు అని చెప్తున్నాను. గత పాలకులు ఇప్పుడున్న 2 ప్యానల్లో ఉన్నారు. 2 ప్యానల్లో ఉన్నారు. వారిని కోర్టు తీసేసింది. కానీ స్టే మీద వచ్చి ఈరోజు పోటీ చేస్తున్నారు. అది కాంగ్రెస్ కాదంటారు వాళ్ళు, ఇంకేమంటారు. నేను కాంగ్రెస్ గురించి చెప్పాలి. నేను కాంగ్రెస్ మనిషిని. 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నా సేవలు గుర్తించే పార్టీ నాకు చైర్మన్ పదవి ఇచ్చింది. అది మీరే వీలైన ఓటర్లు ఆలోచించి అది కాంగ్రెసా కాదా. విల్చాల రాజేంద్ర అంటేనే నాదే కాంగ్రెస్ పార్టీ అంటాడు. వాళ్ళంతా వేరే పార్టీలకి వచ్చిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఆయన పార్టీ కాదు నాది పార్టీ, మంత్రులు సపోర్ట్ ఇస్తున్నారని ప్రచారం చేసుకుంటూ మొత్తం కరీంనగర్లో కాంగ్రెస్ ను భూస్థాపన చేయడానికి ప్రయత్నం చేసిన విల్చాల రాజేంద్రరావు ఈ రోజు మా డిసిసి ప్రెసిడెంట్ చెప్పాడు, పార్టీల ఖచ్చితంగా జరిగే ఎన్నిక అర్బన్ బ్యాంక్ లో పార్టీలు ఉండవు, ఎవరైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ మద్దతు ఇస్తలేదని చెప్పాడు. కానీ కాంగ్రెస్ మద్దతు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం తెలుసు. క్యాడర్ ఎవరు ఉంటుందో రేపు తెలుస్తుంది. ఎలక్షన్ లో బయటపడుతుంది. రాజేంద్రరావు అనే మనిషి పారాచూట్ ద్వారా వచ్చి ఎంపీగా పోటీ చేసి నన్ను ఎంత సతాయించాడు కాదనలేను. కొట్లాడు గెలువు. నీ ప్యానల్ పెట్టుకో, పార్టీని వాడకు. నేను పార్టీని ఎక్కడ వాడలేదు. పార్టీని నన్ను నియమించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నాను తప్పితే నేను మంత్రి దగ్గర పోయి ఫోటో పెట్టుకొని లేకుంటే ఎమ్మెల్యే దగ్గర పోయి ఫోటో పెట్టుకొని నా మనసులో గుంజుకోవడం నీ మనసులో గుంజుకోవడం చేయలేదు. విద్యులైన ఓటర్లకు మీ ద్వారా ఒకటే వినప చేస్తున్నాను, బ్యాంక్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకు ఓటేయండి. నేను గతంలో డెవలప్ చేశాను అది చేశాను అన్నాడు. ఎక్కడ డెవలప్ ఉందండి? 20 ఏళ్ళు నువ్వు ఉన్నావు, ఏం డెవలప్ చేశావు? ఈ రోజు నేను డెవలప్ చేశాను, 20 కోట్లు తెచ్చాను, 30 కోట్లు తెచ్చాను. ఏది ఎక్కడుంది? 45 లక్షలు పర్సనల్ లోన్ మాఫీ చేశావు. ఎలా మాఫీ చేశావు? మాఫీ అడుగుతున్నాను నేను. దొంగ ఓట్లు నేను టీసీఓ గారు కన్ఫర్మ్ చేయలేదా? కన్ఫర్మ్ చేసిన తర్వాతనే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను తొలగించాను.
ఈ రోజు కోర్టు ద్వారా తీసుకొని ముందుకు వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త ఓటర్లారా, విజ్ఞులైన ఓటర్లారా, ఆలోచించి ఓటేయండి. బ్యాంకు అనేది రాజకీయం కాదు, రాజకీయం కాదు. కాబట్టి మీకు మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓటేసి గెలిపించాలని తెలుపుతున్నాను. అలాగే మా ప్యానల్ అందరినీ ఈ సందర్భంగా గెలిపించాలని ఓటర్లకు మీ ద్వారా తెలియజేస్తాను.